దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని చూస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నాన్న. ఇప్పుడు వాక్యము 90వ కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్ చదువుకుందాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో దేవుడు అంటున్నాడు. ఆయన ఇంకా తేరు చూస్తారంట నీ రహస్య పాపాలు కనబడతాయి. తేరు చూసే అసలు ఇప్పుడన్నా దేవుని వైపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కసారి కళ్ళల్లో చేసుకొని ఆయన వైపే చూస్తూ ఉంటే నీకు నీ పాపాలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ పాపాలన్నీ ముందు ఒప్పుకొని విడిచిపెట్టు. తండ్రి తప్పైపోయింది, క్షమించయ్యా, నేను పాపినేనయ్యా, నన్ను మన్నించు తండ్రి, నేను నీ పాదాల దగ్గర యథార్థంగా బ్రతుకుతానయ్యా, అయ్యా నీతిగా ఉంటానయ్యా, నేను ఇంకెప్పటికీ చేయనయ్యని తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని చెప్పి విడిచిపెట్టేసేయాలి. కానీ నీ ఇష్టానుసారంగా ఉంటావా? దేవుడికి ఇష్టమైన పనులన్నీ చేసి ఇదిగో ఆయన ఎంత చూస్తేనంట నీ రహస్య పాపాలు జ్ఞాపకం రావాలంట. ఆయన యొక్క చోట్ల నువ్వు చూస్తే నీ రహస్య పాపాలని గుర్తొస్తే వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. మోకాళ్ళు ఏంటి, పాప క్షమాపణ లేదు. ఒకవేళ నువ్వు పెద్దాన్ని అయిపోయి వృద్ధురాలు అయిపోయి వృద్ధుడు అయితే నువ్వు వేయలేవేమో, కూర్చొనినే ప్రార్థించవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నా, యవ్వన బిడ్డలు మోకాళ్ళు ఇవ్వకుండా పాప క్షమాపణ లేదు. మోకాళ్ళు వేయాలి. ప్రతి వాని మోకాళ్ళు వంగే రోజు వస్తుంది. యేసయ్య వచ్చేటప్పుడు అంట వంగని మోకాళ్ళని వంగిపోతాయి అంట. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవు. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చూసారా, రాజుగా రాబోతున్నాడు ఆయన. అప్పుడు మోకాళ్ళు అమ్ముతాయి కదా. అందుకే రహస్య పాపాలు కనబడ్డప్పుడు ఏమంటే మోకాళ్ళు వేసి తండ్రి నన్ను క్షమించయ్యా, నా పాపాలు బట్టి నన్ను మన్నించయ్యని ప్రార్థన చేసుకున్నాను కోరుకుంటూ నా మాటలు ఇస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.